జంగారెడ్డిగూడెం మెయిన్ టౌన్ అశ్వారావుపేట ఆంధ్ర బ్యాంక్ సరౌండింగ్ ప్రాంతాల్లోని స్వతంత్ర అభ్యర్థి అయిన తొర్లపాటి శ్రీనివాసరావు ఎన్నికల గుర్తు టీవీ రిమోట్ గుర్తుపై మీ విలువైన ఓటును వేసి చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి కోసం గొప్ప మార్పు కోసం ఆలోచన పరంగా ప్రజలు టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేయడానికి కదలి రావాలని పిలుపునిస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆప్యాయంగా పలకరిస్తూ ఈసారికి స్వతంత్ర అభ్యర్థులైన నన్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ప్రాధాయపడుతూ అభివృద్ధి కావాలి అంటే స్వతంత్ర అభ్యర్థిని నన్ను గెలిపించండి. చింతలపూడి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ సిటీగా మారుస్తానని, జంగారెడ్డిగూడెం పట్టణాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతానని ఓటర్లను ప్రాధాయపడుతూ ఓట్లు వేసే ముందు ఒక్కసారి ఆలోచించమని కోరడమైనది. ఆలోచింప చేయగలిగేటటువంటి మాటలు ఇవి. ఆలోచించాలి. ఏదో గుడ్డిగా వెళ్ళి ఓటేద్దామని కాదు. ఓటేసే ముందు ఒకసారి థింక్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా బ్రెయిన్ ఉంది, ఆలోచన ఉంది. మనం ఓటు ఎవరికి వేయాలి? ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థి ఇండిపెండెంట్ ని గెలిపించే చరిత్ర, సంస్కృతి ఈ చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు ఉంది. ఖచ్చితంగా ఈ చింతలపూడి నియోజకవర్గ ప్రజలు మహా మేధావులు ఆలోచించేస్తారు, ఖచ్చితంగా ఆలోచించేస్తారు. అందుకే నేను అంటా ఉన్నా, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని మేము చైతన్యం చేస్తా ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లో మా టీము ప్రతి ఒక్కరి దగ్గర పోతా ఉంది, ప్రతి కుటుంబం దగ్గర పోతా ఉంది. మరి ఈ పత్రిక సోదరుల ద్వారా, ఈ సమావేశం ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ మేము కూడా చెప్తా ఉన్నా, మీ అందరినీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. మీ అమూల్యమైన, విలువైన, ఘనమైన ఓటుతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నేను అన్నవి ఖచ్చితంగా నెరవేరుస్తా. ఈ చింతలపూడి నియోజక హెడ్‌క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తా. రైతాంగాన్ని కార్పొరేషన్ తీసుకొచ్చి, రైతాంగాన్ని పత్తి కార్పొరేషన్, మిర్చి కార్పొరేషన్ ఒక యార్డును తీసుకువస్తాం. ఇక్కడ రైతాంగాన్ని వ్యవసాయ రంగంలో వెన్నెముగా ఉన్న రైతాంగానికి మరి వాటర్ ఫెసిలిటీస్ లేదు. చాలా భూభాగం ఉంది, కొంతవరకు ఆ భూభాగం వ్యవసాయంలో పనిచేస్తుంది. నేను ఎందుకంటే వాటర్ సోర్స్ లేదు. ఇక్కడ వాటర్ సోర్స్ కోసం వేసినటువంటి శిలాఫలకాలు శిథిలమైపోయి ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి కూడా ముందుకు పోవటం లేదు. మరి చింతలపూడి ప్రజలు నన్ను మీ ఓటనే శక్తితో నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మీకోసం నిరంతరము శ్రమించి ఒక శ్రామికుడిగా, ఒక సేవకుడిగా మీకు సేవ చేసుకుంటానని తొర్లపాటి శ్రీనివాసరావు అని నేను రెండు చేతులు, స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాసరావు నేను రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా.